brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విజయవాడలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఉప్పాల హారిక మల్లన్నలపై దాడిని ఖండించింది బీసీ సంఘాలు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకూడదు అంటూ మళ్ళీ దాడులు చేస్తే కనుక ప్రతి దాడులు తప్పవు అంటూ హెచ్చరించారు ఏబీసీ సంఘం అధ్యక్షుడు మారేష్. బీసీలంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, అవసరం వచ్చిన సమయం వచ్చిందంటూ రాజకీయ పార్టీలు బీసీలతో సామరస్యంగా ఉండాలని మారేష్ తెలిపారు. మరోవైపు జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలంటున్నారు మారేష్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. బీసీ కుల సంఘాలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బీసీ కుల రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, బీసీల మీద దాడులకు వ్యతిరేకంగా అంటున్నారు, అసలు ఏంటి? ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి మీద, అదేవిధంగా నిన్న మా సోదరుడు తీన్మార్ మల్లన్న మీద భౌతిక దాడులు అనేవి జరిగాయి. ఈ జరిగినటువంటి బీసీల మీద జరిగినటువంటి భౌతిక దాడులను ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఏకపక్షంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి కనుక పునరావృతం అయితే ప్రతి దాడులు తప్పనిసరిగా కూడా ఉంటాయని చెప్పేసి ఈ సమావేశంలో మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీ సోదరులందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఎన్నికల టైంలో మాత్రమే మనం పార్టీలకు ఎవరెవరి పార్టీ అజెండాలో ఉండాలి. ఎన్నికల తర్వాత బీసీ జాతి అంతా కూడా యావత్ ఏకతాటి మీద ఉండాలి. ఇవాళ బీసీల్లో చైతన్యం అనేది నివ్వెరగప్పిన నిప్పులాగా ఉంది. కాబట్టి దయచేసి బీసీ వ్యతిరేక శక్తులకు నేను ఈ మీడియా ముఖంగా TV9 ద్వారా హెచ్చరిస్తున్నా. బీసీ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్. ఇవాళ ఉన్నటువంటి ఈ అన్ని రాజకీయ పార్టీల యొక్క పునాదులు బీసీలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే బీసీలను ఉపయోగించుకోండి, మీకు చేతనైతే బీసీలతో సామరస్యంగా మెలగండి తప్ప భౌతిక దాడులు కనుక తిరిగితే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా త్వరలో జరగబోయే కులగణనకు సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కులగణన ఏదైతే జనగణన జరుగుతుందో జనగణనలో అంతర్భాగంగానే కులగణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో ఉందో ఆ కార్యాలయాన్ని వెనువెంటనే ఆంధ్రప్రదేశ్కి తరలించాలని చెప్పేసి, ఎందుకంటే ఇవాళ సెన్సెస్ కార్యాలయము రాజధాని వేదికగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు కుల సంఘాలు వాళ్ళకున్నటువంటి అనుమానాలను వాళ్ళకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి తెలియజేస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలపై జరుగుతున్నటువంటి దాడులను అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా దాడులకు పాల్పడితే మటుకి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పని బీసీ కుల సంఘాల నేతలైతే హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ అశోక్తో శివకుమార్, విజయవాడ.